గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. ఉగాది పండుగ రాబోతోంది. మరి విడిగా ఉన్నప్పుడు అంటే ఏదో ఒక రోజు చూసి ఇల్లు శుభ్రం చేసుకుంటారు. పండగ వచ్చింది అని అంటే ఇంకొంచెం ప్రత్యేకంగా కూడా ఇల్లుని శుద్ధి చేసుకోవడం కానివ్వండి, అలంకరించుకోవడం కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా చేయాల్సిందే మన సాంప్రదాయం ప్రకారంగా. మరి ఈ రాబోతున్న ఈ ఉగాదికి ఏ రోజున ఇల్లు శుభ్రం చేసుకుంటే బాగుంటుందంటారు? అంటే వింటున్న వాళ్ళకి అనిపించవచ్చు దీన్ని కూడా అడగాల అని చెప్పి. అంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సమయంలో పడితే ఆ సమయంలో, ఏ తిథి రోజున పడితే ఆ తిథి రోజున చేయకూడదు అని అంటూ ఉంటారు కదా పెద్దలు. అందుకోసం అని చెప్పి అడుగుతున్నాను గురుజీ, వివరించండి. ఎంత అద్భుతమైన ప్రశ్న అడిగావమ్మా. ఒళ్ళే శుభ్రం చేసుకొని కాలంలో కలియుగంలో మనం కడుక్కోవలసింది ఏమిటంట? స్నానం ఎందుకు చేస్తాం మనం? మనము స్నానం చేస్తున్నప్పుడు రోజు ఒళ్ళు కడుక్కుంటున్నప్పుడు మళ్ళీ నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఎందుకు? మనం స్నానము అంటే అర్థం ఏమిటంటే ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు ఇవన్నీ కడిగేసుకోవాలి అవతల మనుషుల మీద. దీనికి స్నానానికి అర్థం అది. మన ఒళ్ళు అనుకోకుండా, మన ఒళ్ళు అనుకుని మనం చేసుకుంటే ఆ లోపలవి కూడా క్లీన్ చేసుకుంటాం. అలాగే వాటర్కి ఆ కెపాసిటీ ఉన్నప్పుడు బాడీని ఎలాగైతే తడిపి క్లీన్ చేసేటటువంటి కెపాసిటీ ఉంటుందో అలా నదులు, సముద్రాలకి లోపల ఆత్మని ఎవడు తడుపుతాడు? పుష్కరాల సమయాల్లో, అలాంటి సమయాల్లో ఆత్మని తడుపుతాం. ఉగాది రోజున తలంటు స్నానము ఏ నదీ జలాలతో అవసరం లేదు. మన ఇంట్లో దొరికేటటువంటి ట్యాప్ వాటర్తో చేసిన ఆత్మ పరిశుద్ధం అవుతుంది. లోపల ఈర్ష్య, అసూయ, రాగ ద్వేషాలు అనేటటువంటివి పోతాయి. అందుకోసం శుద్ధి అన్నారు. ఎందువల్ల బ్రహ్మదేవుడు సృష్టి మొదలుపెట్టిన రోజు అది. ఇకపోతే క్లీనింగ్. ఈ క్లీనింగ్ అనేటటువంటిది మనము ఏ ముహూర్తాలు, నువ్వు అడిగింది చాలా కరెక్ట్. ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. మొన్న ఇండియా అమృత గడియల్లో గేమ్ ఆడింది. అందుకే T20 వరల్డ్ కప్ అనేటటువంటిది వాళ్ళు మనకి ఇచ్చేశారు. మనకు అవకాశం రాకపోయినా కొట్టుకోండి బాబు బ్యాటింగ్ అని విజృంభించారు మన వాళ్ళు. ఎందువలన? అమృత గడియల్లో మనం ఈ ఉగాది రోజున అభిజిత్ లగ్నంలో మొదలు పెట్టాలమ్మా ఇల్లు తొడ్డం. ప్రతిరోజు అభిజిత్ లగ్నం 2 గంటలు ఉంటుంది. ప్రతి లగ్నం లాగా కొన్ని ఒక రోజున ఎక్స్టెన్షన్ తక్కువలు ఉంటే 15 నిమిషాలు, పావు గంట అలాగా ఏదోలాగా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అలాగే అమృత గడియల్లో మొదలు పెట్టాలి ఇల్లు శుభ్రం అనేటటువంటిది. మన వాళ్ళు మామూలుగా సంక్రాంతి పండుగ వస్తుందంటే వారం రోజుల ముందు నుంచి మొదలు పెడతాం. ఉగాది రోజున వారం ముందు అయిపోయింది, అలవాటు అయిపోయింది. సరే, ఈ రోజున శుభ్రంగా ఆ ముందు రోజు కానీ మనం ఎన్ని రోజులు అనంటే దేవుడికి అది ఎంతమ్మా? అసలు ఫస్ట్ దేవుడికి అది క్లీన్ చేయాలి. ఒక్కొక్కటి 4 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, విల్లా అంటున్నారు. 5 బెడ్రూమ్, ఇప్పుడు 5 బెడ్రూమ్ కూడా వస్తుంది. దేవుడికి మాత్రం చిన్నదే. 5 బెడ్రూమ్ అయినా దేవుడి గది చిన్నదే కదా. దేవుడి గది క్లీన్ చేయడానికి ఎంతసేపు పడుతుందమ్మా? ఒక అరగంటలో క్లీన్ చేసేయచ్చు. ఈ ఇల్లు క్లీన్ చేయడానికి పని మనుషులని పట్టుకుంటున్నారు. మనం ఏం క్లీన్ చేయట్లేదు కదా. వాళ్ళ కన్వీనియంట్ టైంలో రావాలా, లేకపోతే పని మనిషి ఎగ్గొట్టేస్తుంది. ఉగాది పండుగ పోయా, పని మనిషి పోయా, కొత్త పని మనిషి దొరకదు సిటీల్లో. సో పని మనిషి గారి యొక్క టైంను బట్టి మనము వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ని బట్టి మనం ముహూర్తం పెట్టుకోవాలి. అంతేగాని పంతులు గారు పెట్టి ముహూర్తాలు, అమృత గడియలు, అభిజిత్ లగ్నాలు పెడితే రావమ్మా. కాబట్టి ఒక వారం రోజుల ముందు నుంచి మనం పని మనిషిని మనము కాకాపట్టాలి. ఆ మేడమ్స్ని, ఆ సార్లని చేత చేయించుకోవాలి. దిస్ ద ఫస్ట్ స్టెప్. ఇకపోతే సెకండ్, మామిడాకులు కంపల్సరీ కట్టాలి. షడ్రుచులు నువ్వు అన్నట్టుగా వేపాకులు అమ్మగారు వేపాకులు అనేటటువంటిది మనం వేప పువ్వు షడ్రుచులు. జీవితంలో ఎప్పుడు సుఖాలు ఏమిటో బోరు కొడుతుంది. దేవతలు ఎప్పుడు కూడా సోమరసం, ఈ విస్కీ బ్రాంతి అనుకుంటున్నారు. ఏమండి దేవతలే తాగేస్తున్నారండి. ఒరే పిచ్చి వెధవల్లారా. ఇప్పుడు మనం తాగేది బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినాయి. ఆ ఫ్లేవర్తో మనం తయారు చేస్తున్నాం ఫ్యాక్టరీస్లో. ఇది దేవతలు తాగేది రెండు ఒకటి కాదమ్మా. అది సోమరసం, అమృతము. కుండలిని శక్తి జాగృతమైనప్పుడు సహస్రార చక్రం నుంచి మనకు ఒక్కొక్క బిందువు మనకు పడుతుంది. ఆ రసాన్ని వాళ్ళు అమృత సాధన చేస్తూ నిత్యం శివుడికి పని పట్టలేదా? నిత్యం ధ్యానంలో రామా 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 అంటూ ఆయన చేస్తాడు. రాముడేమో శివ 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 అంటూ కృష్ణుడు చేస్తాడు. ఎందుకని? ధ్యానముద్రలు ఎందుకుంటారు? ఆ అమృతాన్ని ఆస్వాదిస్తారు. ఇక చిన్న సైజు దేవతలు, డెమిగాడ్స్ అంటాం. ఇంద్రుడు, వీళ్ళు రంభావరోషి మేనక నాట్యాలు చేస్తుంటే అదేదో సినిమాల్లో చూపిస్తాడు, ఎన్టీ రామారావు సినిమాల్లాగా ఏదో తాగుతున్నట్టుగా. అది కాదు.
కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున ఆ సోమరసం ఎలాగైతే అమృతం వాళ్ళు అనేది సేవిస్తున్నారో, ఆ యుగాది రోజున మనము ఈ షడ్రుచులు తీసుకుంటాం. ఎందుకు? దేవతలకు బోర్ కొడద్దట. తాగి, తాగి, తాగి రోజు డైలీ చావు లేదు. వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. అయ్యా! మానవ జన్మ మాకివ్వండి. మాకు బోర్ కొడుతుంది. మరణం లేదు. దుఃఖము లేదు. నిత్యం బ్రహ్మానందం, బ్రహ్మానందంలో ఉన్నాం. మాకివ్వండి అని అడుగుతారట దేవతలు. ఇది సత్యం ఇది. మనకేమో ఇచ్చిన బాడీ మనకిస్తే దాన్ని మనం ఉపయోగించుకోకుండా మనం ఏం చేస్తున్నామో మన ఇష్టం వచ్చినట్టు అనుసారం దైవనామ సంకీర్తనం కోసము పేద ప్రజల యొక్క అనాథ పిల్లలు, పేదలు, తర్వాత పండిత పూజ, సాధువులు, వికలాంగులకి సేవ చేయడం కోసమే ఈ బాడీ ఇచ్చాడు. పరోపకారం ఇదం శరీరం. ఇదం శరీరం కలుధర్మ సాధనం. ఏవి చేయాలో అవి చేయకుండా ఈటింగ్ అండ్ మీటింగ్ చేస్తాం. సో ఈ అన్ని మానేయమండానికి ఈ ఆలోచనలు, ఆ చెత్త ఆలోచనలు తీసి అవతల పడేసేయి. అట్లీస్ట్ ఫ్రెష్ జీవితం, కొత్త జీవితం స్టార్ట్ చేయడం అని చెప్పడమే ఉగాది పండుగ యొక్క అర్థం, పరమార్థం. అంతేగాని రోజు దులిపేసుకోవడం దుమ్ములు తర్వాత రోజు చేస్తున్నాం, ఆ ప్రతి పండగకి చేస్తాం. దెన్ వాట్ ఈస్ దేర్ ద ఇంపార్టెన్స్ ఇన్ దిస్ ఉగాది ఫెస్టివల్ దులుపుకోవడంలో? కాబట్టి మనం చీపురుతో, కొండ చీపురుతో, తర్వాత ఈ యొక్క ప్లాస్టిక్ అన్నీ అలౌడ్, అన్నిటితో దులుపుకోవచ్చమ్మా. నెక్స్ట్ మనము షడ్రుచులు. శనీశ్వరుడికి చేదు. వేప పువ్వు ఎందుకు తినాలి? జీవితంలో చేదు కూడా కావాలి. భార్య భర్తను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాకే భార్య భర్త ఓకే ఓకే అయ్యారు. మరి భార్య సుఖాన్ని ఇవ్వడమే కాదు, 498 కేసు పెట్టి వరకట్న వేధింపుల కేసు, ఇలా రకరకాల సెక్షన్స్ పెట్టి గృహహింస నిర్బంధనాన్ని కేసు పెడితే బాధపడతారు. మా ఆవిడ నన్ను కేసులు పెట్టేసిందండి. మరి భార్య సుఖాన్ని ఇచ్చినప్పుడు కష్టాన్ని కూడా ఇస్తుందిరా, వెళ్ళాలి, కోర్టుకు వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ? అదే చెప్తున్నా, చేదు కష్టం వచ్చినప్పుడు, ఏ కష్టమైనా డబ్బులు క్యాష్ వచ్చినప్పుడు ఐఎమ్ హ్యాపీ, ఇన్కమ్ పెంచినప్పుడు అని అంటారు. మరి అప్పులు వచ్చినప్పుడు నువ్వు అప్పులు ఊరికనే ఏమన్నా ఎవరికైనా అనాథ పిల్లలకి ఇచ్చావా? సాధువులకి ఇచ్చారా? వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ పెట్టుకుంటారు. సో ఇంకా దానికి పర్సనల్ కోసం ఖర్చు పెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అప్పులు వచ్చినా బాధపడకూడదని శనీశ్వరుడు మనకు చెప్పడం. వేప పువ్వు చేదు, కష్టము సుఖము రెండు ఉండాలా. పులుపు శుక్రాచార్యుల వారు. ఆ శుక్రాచార్యుల వారు సాక్షాత్తు ఎవరైనా రాక్షసులకే గురువు, దేవతల గురువు అయినటువంటి బృహస్పతికే గురువు. ఈ చాలా మందికి తెలియదు ఏంటంటే, మేము చింతపండు తినమండి, షుగర్ డాక్టర్ చెప్పాడండి, చింతపండు తినొద్దన్నారండి మనకి అని అంటారు. శుక్రాచార్యుడి యొక్క పులుపు తినకపోతే ఉగాది రోజున అసలు డబ్బు రాదు, పెళ్ళం రివర్స్ అయిపోద్ది, అత్తగారు రివర్స్ అయిపోద్ది. అష్టమ శుక్రుడు అంటే అదే అర్థం. అష్టమ శుక్రుడు అత్తగారు, స్త్రీలంతా రివర్స్ అయిపోతారు. కాబట్టి పులుపు అందుకని తినాలి. ధనం, ఇల్లు, గృహం, వాహన యోగం ఇవన్నీ రావాలంటే వేప పువ్వు తినాలి, ఈ యొక్క పులుపు తినాలి. తర్వాత బెల్లం, గురుడి యొక్క ఇది. తర్వాత అల్లం వేస్తామా అమ్మ షడ్రుచుల్లో? వెయ్యాలి. ఎందువల్ల? తల్లి అల్లం, పెళ్ళం బెల్లం. పెళ్ళైన తర్వాత ఎవరు డిఫైన్ చేశారు ఇవన్నీ? మామిడికాయ వేస్తాం పులుపు. మరి చింతపండు ఎందుకమ్మా? సబ్స్టిట్యూట్ అంటారు దీన్ని. ఆ మామిడికాయ అవి పిందెలు వగరు, మామిడికాయ పులుపు, చింతపండు పులుపు, మామిడికాయ వగరు వగరా కాదా? అంటే మామిడికాయ తీపి. అది పెద్దగా సైజు పెరిగిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న లేత మామిడికాయలు కదా గురుజీ. అది తప్పకుండా అన్ని తీసుకోవచ్చు. సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా ఒక తల్లి తప్ప మిగతా అన్ని బెల్లంగా భావిస్తాం, ఒక తల్లే. కాబట్టి నా మాతుహు పరదైవతం అన్నారు. ఆ ఉగాది రోజున చేయాల్సింది చేయాలా. తమ తల్లి పాదాలకు నమస్కారం పెట్టాలా. భయపడుతుంది తల్లి, వెళ్ళి నమస్కారం పెడితే తండ్రులు పెడితే ఏమిట్రా బాబు సినిమాల్లో పెడుతున్నామని. కాబట్టి భర్త భార్యకు దండం పెట్టాలి. ఇవి చేయాల్సింది, దులుపుకోవడం కాదు. ఆ విధంగా ఈ యొక్క నవగ్రహాలు చేసిన తర్వాత తల్లి మొదటి గురువు, తండ్రి సెకండ్ గురువు, తల్లిదండ్రుల పాద నమస్కారం చేసిన తర్వాత మూడవది నీకు విద్య నేర్పినటువంటి మాస్టర్లు, నీ పురోహితుడు, నీ ఇంటికి ఎప్పుడు క్షేమం కోరే పురోహితుడు. వీళ్ళకి కిలోం పావు, శని బాగోకపోతే ఏం చెప్తాం, కిలోం పావు నల్ల నువ్వుల్ని దానం చేయండి, ఒక నల్ల గుడ్డనిమ్మండి అంటే జాకెట్ మొక్కిస్తారు. సరిపడిన అది కూడా వాళ్ళ భార్యకి, పంతులు గారి భార్యకి సరిపోదు. ఆ రకంగా ఏంటంటే ఇచ్చేస్తే దక్షిణ కూడా 100 రూపాయలు. అయ్యా బాబా ఎంతకంటే ఎక్కువ ఇచ్చేస్తే పెద్ద బిల్డింగ్ కట్టేస్తారు, పంతులు గారు బాగుపడిపోతారని 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చే మహానుభావులు కూడా ఉన్నారు.
అప్పుడు గురువు యొక్క ఆశీర్వాదం రాదు. ఉమ్, నేను కూడా ఒకసారి గర్భాధాన ముహూర్తం పెట్టడానికి వెళ్ళాను. పెళ్లి వేరే పంతులు గారు చేశారు. గర్భాధాన ముహూర్తానికి వెళ్తే ఇదిగో ఉమ్, 100 రూపాయలు ఇచ్చేయండి పంతులు గారికి అన్నారు. ఉమ్, 100 రూపాయలు ఇస్తున్నాడు. ఇదిగో ఉమ్. నేను నీకు ఆశీర్వాదం ఇవ్వను. ఇదిగో విన్నావమ్మా, విన్నా. నేను నీకు ఆశీర్వాదం ఇవ్వను. ఇదిగో నీ 100 రూపాయలు నువ్వు తీసేసుకో అన్నాను. అడిగిపోయాడు వాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద బ్రాహ్మిన్. ఉమ్. పండితుడి యొక్క గౌరవం. వాడు నోరు మూసుకుని 500 ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు మరి అప్పుడు? కానీ అట్లా డిమాండ్ చేయొద్దు. డిమాండ్ ఏంటి? పురోహితుడు అంటే గురువు 100 రూపాయలు ఇస్తాడా వాడు? గర్భధాన ముహూర్తం మీకేమో మా 52 వంటకాలు పెడుతున్నాడు పెళ్లిలో. 52 మటన్, చికెన్, బిర్యానీ, 52 శాకాహారి, ఇవి కళ్యాణ మండపానికి 5 లక్షలు. అన్నీ చేస్తావు. పురోహితుడికి పాపం పెళ్లి చేసిన పురోహితుడికి 100 రూపాయలు ఇస్తావు. 1000 ఇవ్వడానికి ఏడుస్తావు. ఈ విధమైనటువంటి స్ట్రాటజీ చట్టాలోచనలు మార్చమనడమే ఇది. కాబట్టి ఆ రోజున ఏం చేయాలంటే చక్కగా ఉమ్, ఒక బస్తా నవగ్రహాలకు సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి కదా, ధాన్యాలు, అపరాలు, బొబ్బర్లు కానీ, మినుములు కానీ, మొత్తం 9 రకాల గోధుమలు కానీ ఏదో ఒక బస్తా పురోహితుడికి ఇవ్వాలి. 5,000 అనేటువంటి ప్రతివాడు నా జీతం పెరగాలి, నా జీతం పెరగాలంటాడు. పురోహితుడి జీతం ఏం పెరుగుద్ది? పేద పురోహితులు చెప్తున్నాను. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా ఒక దేవాలయాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అడగలేరు, మొహమాటం పాపం. వాళ్ళకి ఒక 5,000 రూపాయలైనా ఉగాది రోజున మినిమం ఇవ్వాలి. ఈ రకంగా చేసుకుంటే ఉంటుందమ్మా, నవగ్రహాలు ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. నువ్వు జనరల్గా చూడండి, చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున టాప్ ధనవంతులుగా అయిపోయారు. కేవలం ఈ దాన ధర్మాలే మనల్ని రక్షిస్తాయి. ఉగాది రోజున శుభ్రంగా ఈ రకంగా చేసుకొని దులుపుకోవడం అనేటటువంటిది ఈ యొక్క అమృత గడియలు మంచిగా చూసుకొని ఒక రోజు ముందో 2 రోజుల ముందో చూసుకొని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఉగాది రోజుకల్లా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. అప్పుడు దులపడం స్టార్ట్ చేయకూడదు ఆ పండగ రోజున. ఎవ్రీథింగ్ సెట్ రైట్. గురువారం వచ్చినట్టుంది పండగ. వస్తే ఏమైంది? గురుడు ఏం బాధపడతాడు? బుధవారం చెయ్యొచ్చా? మళ్ళీ మంగళవారం చేయకూడదు అంటారు. సోమవారం చెప్తాను. చేయొచ్చా? అసలు బుధుడు అంటే ఎవరో తెలుసా? తిథి, వార, నక్షత్రాలు ఏవి అనుకూలంగా లేకపోయినా చేయగలిగేటటువంటి రోజు బుధవారమే. సౌమ్యవారం అంటాం దాన్ని. బుధుడికి ఈ రోజు చేయొచ్చు, ఈ రోజు చేయకూడదని లేదు. ఏ రోజు ఆ రోజు అష్టమి తిథి అనుకోండి, అయినా బుధవారం వచ్చిందనుకో తిథితో సంబంధం లేదు, బుధవారం చేసేయచ్చు. ఆ విధంగా తిథి, వార, నక్షత్రం అనుకూలంగా లేదనుకోండి, పొంతన కుదరలేదనుకోండి, అయినా బుధవారం చేసేది. ఇది శాస్త్రం చెప్పేది. అందుకే బుధుడిని ఏమంటాం మనము? బుధుడు సర్వశుభుడు అంటాం. కాబట్టి ఈ రకంగా చేసుకోవాలి. మరి శ్రీ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? అసలు ఉగాది విశిష్టత ఏంటి? ఆ రోజున ఆచరించాల్సిన విధానాలు ఏంటో వివరించండి. పరాభవనామ సంవత్సరం 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఏ సంవత్సరం అయినా రిపీటెడ్గా. 1966 ఉగాది రోజున ఈ పరాభవనామ సంవత్సరం వచ్చింది. ఈ పేరులోనే ఉంది పరాభవం అని. అంటే ఎవరు ఎంత ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి వెళ్ళినా, సీఎం పోస్ట్కి వెళ్ళినా, ఏ ఉన్నత హోదాల్లో పండితులైనా, ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా సరే ఈ పరాభవనామ సంవత్సరంలో కొంత ఏదో ఒక ఆస్పెక్ట్లో పరాభవం జరగడం ఖాయం. ఉమ్, పరాభవం అంటే అపజయం, ఫెయిల్యూర్ ఇస్ ద స్టెపింగ్ స్టోన్ ఆఫ్ ద సక్సెస్ అన్నారు. అందువలన ఇది నెగిటివ్గా తీసుకోకుండా దీన్ని పాజిటివ్గా తీసుకొని ఇప్పటి వరకు కూడా ఈ 60 సంవత్సరాలు నెట్టుకొచ్చారు మన వాళ్ళంతా కూడా. సో ఈ పరాభవనామ సంవత్సరంలో దీనికి రాజు గురుడై ఉన్నాడు. రాజు ఎప్పుడు కూడా ఎలా ఉండాలా? ఫోర్స్ఫుల్గా క్షత్రియుడై ఉండాలి. ఉహు, యుద్ధానికి కాలు దూవుతున్నట్టు ఉండాలి. రాజు ఏమో రిలాక్స్ అన్నట్టు ఉన్నాడు అనమాట. మంత్రి ఏమో కుజుడు, ఉమ్, ఆయన ఫోర్స్ఫుల్గా వెళ్తాడు. మంత్రి ఎప్పుడు బ్రాహ్మణుడై ఉండాలి. ఉమ్, రాజు బ్రాహ్మణుడై ఉన్నాడు. ఇతను ఈ మంత్రి మరి ఫోర్స్ఫుల్గా ఒక క్షత్రియుడై యుద్ధాలకు వెళ్దామని ఉంది. సేనాధిపతి చంద్రుడై ఉన్నాడు. యుద్ధం చేయరా మొగుడా, సేనాధిపతి వెళ్ళు అంటే సంధి చేసి వస్తూ ఉంటాడు. ఈ చంద్రుడు ఎంతసేపు ఆర్బిట్రేషన్ బాగా చేస్తాడు. హా. సో 2 దేశాల మధ్య ఉన్నప్పుడు కొట్టండి, నరికేసేయండి అని చెప్పకుండా మనం కలిసి ఉందాం. భార్యాభర్తలు వాళ్ళకి తెలియదు అలా. ఇప్పుడు కలిసి ఉండడం ఏమిటి వాళ్ళకి తెలియదు. చిన్నపిల్లల పెళ్ళిళ్ళు అయిన తర్వాత 2 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆనరబుల్ జడ్జెస్ చెప్పేదేండ్రు, ఆనరబుల్ మన పోలీస్ ఆఫీసర్స్ చెప్పేదేండ్రు, పెద్ద మనుషులు చెప్పేదేండ్రు, లాయర్లు చెప్పేదేండ్రు. మరి అదే విధంగా ఎలాగైతే ఉందో ఈ యొక్క దేశాల మధ్య ఉన్నటువంటి గొడవని చంద్రుడు సబ్సైడ్ చేసేస్తాడు. ఇది మంచి పరిణామమే. ఉమ్, అయితే ఈ యొక్క ఉగాది ప్రాశస్త్యం ఉంది. బ్రహ్మదేవుడు ఈ యొక్క రోజున మనం నూతనంగా ఆయన వినాయకుడి పూజ చేయకుండా స్టార్ట్ చేస్తాడు. ఉమ్, వినాయకుడు ఆయన ఏమనుకున్నాడు? వినాయకుడు శివుడు పార్వతి కొడుకు అనుకున్నాడు. కానీ సృష్టికి ముందే వినాయక శక్తి ఉంది.
అందువల్ల మంత్రదేవతగా వినాయకుడు ఉన్నాడు. ఈయన సృష్టి చేసిన తర్వాత అన్ని అడ్డంకులు వస్తున్నాయి. ఉమ్, అప్పుడు అతను అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మన యొక్క వినాయకుడిని ప్రార్థించిన తర్వాత అప్పుడు ఇక సృష్టిలో ఉన్నటువంటి మర్మాలని, అందులో ఉన్నటువంటి అంటే ఏ సైజు డినామినేషన్స్ ఉంటాయి, చెయ్యి ఎంత సైజు పెట్టాలి, కాలు ఎంత సైజు పెట్టాలి, ఈ విధంగా ఉమ్, అవన్నీ కూడా సరైనటువంటి అలైన్మెంట్లో పెట్టడం ద్వారా సృష్టి అనేటటువంటిది నడుస్తూ వచ్చిందనమాట. ఇకపోతే ఆ యొక్క రోజు ఏదైతే ఆయన ఈ సృష్టిని చేశాడో ఆ తర్వాత ఆ సృష్టిని వినాయకుడు అంతా కూడా ఆయన ఆజ్ఞాపించిన తర్వాత యుగాది బ్రహ్మదేవుడు ఈ రోజునే స్టార్ట్ చేశాడు సృష్టి మొదలు. ఉమ్, బాగుంది. బాగున్న తర్వాత ఈ యొక్క భూభాగం అంతా కూడా ఎలా ఉంది, ఫస్ట్ మనకి వాటర్ నుంచి పుట్టింది. వాటర్ నుంచి తర్వాత ఫస్ట్ ల్యాండ్ అనేటటువంటిది ఎమర్జ్ అయింది. దాన్నే సింగ్ భూమిగా జార్ఖండ్లో ఫస్ట్ భూమిగా పుట్టింది. అయిపోయింది. నేల, సూర్యుడు, స్టార్స్ ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఇదంతా ఉగాది రోజునే జరిగిందనమాట. ఉమ్, ఇకపోతే ఈ యొక్క రాజు గురుడుగా ఉన్నప్పుడు దేశాధ్యక్షులకి మొన్నే ఇంకా యుగాది దాని శంఖ ఏ విధంగా అయితే గ్రహణం పెడితే 9 గంటల ముందే గ్రహ శోల ఎలాగైతే ఉంటుందో ఈ యొక్క సృష్టి ప్రారంభించే ముందే ఈ యొక్క యుగాది పండగ రాకముందే దేశాధ్యక్షుడైనటువంటి ఇరాన్ అధ్యక్షుడు ఖమాని అతను హతమవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. యుద్ధాలు 2026 సంవత్సరంలో నుంచి స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే వివిధ దేశాల మధ్య యుద్ధాలు అనేటటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పారు, నాస్ట్రడామస్ చెప్పాడు, ఆ తర్వాత వంగా బాబా చెప్పింది. ఈ యుద్ధాలు ఇంకా విజృంభిస్తాయన్నమాట. సబ్సైడ్గా ఏదో ఆగుతూ ఉంటాయి. ఇజ్రాయెల్, ఇరాన్ అండ్ అమెరికా యుద్ధాలు తాత్కాలికంగా ఆగినా ఏదో ఒక మూల ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. ఇకపోతే ఎర్త్ క్వేక్ భూకంపాలు జరుగుతాయి ఈ సంవత్సరం యొక్క ఫలితాలలో. భూకంపాలు ఆల్రెడీ ఇరాన్ ఒక పక్క యుద్ధం జరుగుతుంటే ఒక పక్క భూకంపాలు కూడా వచ్చినాయి. సో ఇండియాలో కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ యొక్క వాల్కనోస్లో ఉన్నటువంటి ఈ యొక్క భూకంపాలు, సముద్రంలో సునామీలు ఇలాంటివన్నీ కూడా రావడానికి అధికంగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం టెక్నాలజికల్గా మనం ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది మనం జరుగుతుంది. 5G ఏంటి ఈ యొక్క ఏమిటది 4G4 G5 అలాగా టెక్నాలజీ ఎలాగైతే ఇంప్రూవ్మెంట్ అయిపోయి వచ్చేసిందో ఆ విధంగా శుక్రుడి మీదకి వెళ్ళిపోతున్నాం మనం. ఇస్రో ఆల్రెడీ తన రీసెర్చ్ మొదలుపెట్టేసింది. 2028కి చంద్రుడు వెళ్తాడా? చంద్రుడు నీల్స్ ఆర్మ్స్ట్రాంగే వెళ్ళాడు. మనం పంపగలుగుతామా అనుకునేటటువంటి టైంలో సునీతా విలియమ్స్ ఈ రోజున భారతదేశం యొక్క సహాయం వీళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అండ్ భారతదేశం ఎప్పుడు కూడా పూర్ దేశం అండి, డెవలపింగ్ కంట్రీ, ఇంకా డెవలప్ అవుతా ఉంది. ఎన్నాళ్ళు డెవలప్ అవుతాం? ఇండియా ఇస్ నాట్ ఎ డెవలపింగ్ కంట్రీ నౌ, ఇట్ ఈస్ ఆల్రెడీ అగ్రరాజ్యం. 2043కి మనమే అగ్రరాజ్యం. కాబట్టి ఈ సంవత్సరంలో మనం టెక్నాలజికల్గా మనం ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది అయిపోతాం. తర్వాత యుద్ధాలు ఉంటాయి, మానవుల సంబంధాలు అనేటటువంటివి ఈ యొక్క గ్రహాల ప్రభావం వల్ల క్షీణించిపోతాయి. అండ్ ముసలి వాళ్ళకందరికీ కూడా ఓల్డేజ్ హోములు తప్పవు. అండ్ మెర్సిలెస్గా ఈ యొక్క గురుడు కాస్త రాజు బ్రాహ్మణుడై ఉన్నాడు కాబట్టి దయాదాక్షిణ్యాలు ఈ సంవత్సరం ఉంటాయి తప్ప ఇది కలియుగం. కలియుగం అంటే కామయుగం. అండ్ ఈ యొక్క విస్తృతంగా ఈ యొక్క కామ కలాపాలు అనేటటువంటివి ఈ సంవత్సరంలో చాలా ఎక్కువగా అయిపోతాయి. కేవలము గురువుగా ఆయన రాజు ఉన్నాడు కాబట్టి కంట్రోల్లో ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం ప్రాపంచికమైనటువంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 12 రాసుల్లో డివైడ్ చేసాం, కేటగరైజ్ మనుషుల్ని. ఎన్ని కోట్ల మంది అన్నా వేసుకో 12 రాసులే. ఎందువలన డెఫినెట్గా ఆయా లక్షణాలతో ఏ గ్రహ అరిష్ట స్థానగత తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలాఫల వ్యాప్త్యర్థం ఏ పూజాం కరిష్యే అని చదువుతాం. అంటే ఏంటి, మనకు గ్రహాలు చదివేస్తే వాటిలంతటిగా కదిలిపోతాయా? డెఫినెట్గా కదిలిపోతాయి. అది సైన్స్ కూడా న్యూక్లియర్ ఫిజన్ అనేటటువంటి రియాక్షన్లో ఒక ఎలిమెంట్ని ఏదైనా మనం తీసుకున్నప్పుడు, మనిషి అంటే 105 ఎలిమెంట్స్తో మనం తయారవుతాం. ఏ ఎలిమెంట్నైనా సరే ఒక న్యూట్రాన్తో బంబార్డ్ చేసినప్పుడు అది ఏమవుతుంది, 2 ఆటమిక్ నెంబర్ 2 పెరుగుతుంది. ఇట్స్ ఆటమిక్ నెంబర్ విల్ బి ఇంక్రీజ్డ్ బై 2 అన్నారు.
ఉమ్, అంటే ఆటోమేటిక్గా డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది గ్రహస్థితుల వల్ల. కాబట్టి ఈ యొక్క 12 రాసుల్లో ఏమన్నా అందరూ ఒకలాగే ఉండాలి కదండి మేషరాశి వారు? నో, డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి, కోట్ల డైమెన్షన్స్ ఉంటాయి. నరాలు ఎన్ని ఉంటాయో మానవుడికి తెలియదు. స్టిల్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. సూర్యుడి కుటుంబం ఒకటే ఉందా? 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. కేవలం 3200 కోట్ల సూర్యుళ్ళు కాదు, 3200 కోట్ల సౌర కుటుంబాలు. మనకి ఎలాగైతే కుటుంబాలు ఉంటాయో సూర్యుడికి కూడా ఫ్యామిలీ ఉంటుందన్నమాట. కుజుడు, రాహువు, ఇలా. రాహుకేతువుల ఛాయాగ్రహాలని మాకు తెలియదు మరి. రాహుకేతువులు ఛాయాగ్రహాలా, లేకపోతే నెప్ట్యూన్ యురానస్కి సమానమా? అవన్నీ కూడా నాస్తికులకి హేతువాదులు తెలుసుకోవాలా ఫస్ట్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్యారలల్. 5th డైమెన్షన్లో కూడా వచ్చేసాం మనం. 4th డైమెన్షన్ టైం అనేటటువంటి ఆస్పెక్ట్ నుంచి 5th డైమెన్షన్లో ప్యారలల్ యూనివర్స్లో మనం ప్రయాణం చేసే దిశగా టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది ఈ సంవత్సరం. ఉమ్, కాబట్టి మేషరాశి వాళ్ళని కనుక ఎక్కువ అందరూ కావాల్సింది ఏంటంటే ఏ రాశులు బాగుంటాయి, ఏ రాశులు బాగుండవు, ఏ రాశులు యావరేజ్గా ఉంటాయి, ఏ రాశులు సూపర్గా ఉంటాయి, కష్టపడకుండా జస్ట్ ఇంట్లో పడుకొని దుప్పటి కప్పుకుంటే సూట్ కేసులో లక్ష్మీదేవి డబ్బులు తీసుకొస్తాయి ఏ రాశులకి అనే దాని మీదే కాన్సన్ట్రేషన్. ఒక 3 సెకండ్లు ఇలా చూడడానికి కూడా ఓపిక లేనటువంటి వాళ్ళకి జ్యోతిష్కులు, పండితులు చెప్పేటటువంటి బ్రాహ్మణులు చెప్పేటటువంటి రాశి ఫలాలు నీకెందుకు ఆ గ్రహాలు పూర్తి రిజల్ట్స్ ఇస్తాయి? పేషెన్స్ నుంచి వస్తుంది. చూడాలి మొత్తం వీడియో అంతా చూస్తేనే కదా. కాబట్టి మేషరాశి వారికి అత్యద్భుతంగా ఉందమ్మా. ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళంతా బ్రహ్మాండంగా ఉంటారు. ఏలినాటి శనిలో ఉన్నటువంటి అభిషేక్ శర్మ బ్రహ్మాండంగా కొట్టగలిగాడు అండ్ ఇండియాని వరల్డ్ కప్ తీసుకురాగలిగాడు. అలాగే ఈ యొక్క మేషరాశి, వృషభ రాశి కూడా అర్ధాష్టమ కేతు నడుస్తున్నాడు. కాబట్టి బిలో యావరేజ్గా ఉంటుందని కంగారైన అవసరం లేదు, యావరేజ్గా ఉంటుంది. అండ్ ఈ యొక్క మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే గురుడు ధనస్థానంలోకి వస్తున్నాడు. 3వ స్థానంలోకి వచ్చినప్పుడు కూడా అది నెగ్లిజిబుల్గా తీసుకుంటాం. కర్కాటక రాశి వారికి అష్టమ రాహు డిసెంబర్ నెల 2026 వరకు కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇది మీడియంగా ఉంటుంది. అండ్ సింహరాశి వాళ్ళకి యాక్సిడెంట్లు తప్పవు. అండ్ సింహరాశి వాళ్ళకందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని ఈ యాక్సిడెంట్లను తయారు చేస్తాడు. బైకులు నడుపుతూ ఇలా ఫోన్లు పెట్టుకొని ఇలా మాట్లాడుతూ కార్లు నడుపుకుంటూ నిద్ర వస్తుందండి. మాట్లాడకపోతే నిద్ర వస్తుందంటే యాక్సిడెంట్ అయిపోయింది. నా శిష్యుడే డైరెక్ట్ యాక్సిడెంట్లోకి వెళ్ళిపోయాడు, కోమాలో నుంచి ఇంకా లేవలేదు. సో సింహరాశి వాళ్ళకి ఇది లైవ్ ఎగ్జాంపుల్. కన్యా రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు. వాళ్ళకు కూడా గురుడు భాగ్యంలో ఉన్నప్పటికీ కూడా రాజ్య లాభస్థితుల్లోకి ప్రవేశించినా సరే కన్యా రాశి వారికి ఆర్థికంగా పరిపుష్టి ఉంది. కాబట్టి అబవ్ యావరేజ్ అని చెప్తాము. తులారాశి వారు కోర్టు సమస్యలతో వాళ్ళు చేసిన తప్పులు కాకపోయినప్పటికీ కూడా తమ తండ్రులు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు, ఆస్తులు డివిజన్లో డివైడ్ చేయకుండా ఉన్నప్పుడు చేయకుండా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని వాళ్ళు చనిపోయిన తర్వాత పిల్లలు మీరు కొట్టుకు చావండిరా అని సెటిల్మెంట్లు చేయకుండా చేయడం వల్ల పాపం తులారాశి వాళ్ళు తిరుగుతున్నారు కోర్టుల్లో. ఇక వృశ్చిక రాశి వారికి అష్టమ గురుడు భాగ్యంలోకి 2 జూన్ 2026 సంవత్సరంలో వస్తాడు, భాగ్య రాజ్య స్థానాల్లోకి. సో ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఇమాజినరీ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్లు చేస్తుంటారు. ఫ్రెండ్ అంటే ఏంటి? ఫ్రెండ్ అంటే వెల్ఫేర్ కోరుకునేవాడు, మంచి కోరుకునేవాడిని ఫ్రెండ్ అంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఇమాజినరీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి హెల్ప్ చేయరనమాట. వీడు మంచోడు అనుకుని ఊహల్లో వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు, ఉన్న చదువు కూడా పోతుంది అనమాట. సో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కూడా బాగుపడుతుంది భాగ్యంలోకి రావడం వల్ల. ఇక ధనుసు రాశి వారు భారత్ కప్పు కొట్టుకుపోయింది బాగా అక్షరం. సో ధనుసు రాశి వారికి రాహు ఆల్రెడీ ఫెంటాస్టిక్గా ఉన్నాడు. అండ్ ఈ యొక్క చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని కంటిన్యూ అవుతాడు మీన రాశిలో. సో అలాగే మకర రాశి దగ్గరికి వచ్చేసరికి అష్టమ కేతువు పోతాడు 1 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత. సో డిప్రెషన్స్ నుంచి వీటి నుంచి బయటపడిపోవడము మకర రాశి వాళ్ళకి కొంచెం మంచి రిజల్ట్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఆ తర్వాత కుంభరాశి వాళ్ళు ఏలినాటి శనిలో ఉన్నారు. పంచమ స్థితిగతుడైనటువంటి ఆ యొక్క గురుగ్రహం షష్ఠ స్థితిగతుడైన సప్తమంలోకి అక్టోబర్ నెల నుంచి 2026 సంవత్సరం నుంచి 1 జూలై 2027 వరకు ది బెస్ట్గా ఉంటుంది. కుంభరాశి వాళ్ళు మాకు బాగుండదేమో అని కంగారు పడుతున్నారు, ఏం పర్వాలేదు. అండ్ ఫైనల్గా మీనరాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది. 2 జూన్ 2026 సంవత్సరం వరకు వీళ్ళందరికీ కూడా అర్ధాష్టమ గురుడు పంచమ స్థానంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలు రావడం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు కోల్పోవడం, ఇటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాలు తెచ్చుకోవడము బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం జరుగుతుందమ్మా. ఈ విధంగా మొత్తం 12 రాశుల వారికి కూడా పరాభవన సంవత్సరం ఎవరిని బాధ పెట్టకుండా
జస్ట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లోపం చేస్తూ అడ్జస్ట్మెంట్ అనేది బ్రహ్మదేవుడి యొక్క లక్షణం అనమాట. అందరి కష్టాలు ఒకే రాశి వాడు పెడితే వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి. కాబట్టి ఒకడు పెళ్ళం బాధ పెడతాడు, ఒకడికి డబ్బుల బాధ, ఒకడికి అప్పుల బాధ. ఈ రకంగా అడ్జస్ట్మెంట్ అనేది ఈ పరాభవన సంవత్సరంలో ఉంటుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.